కృష్ణారామన్పై కేసులకు సంబంధించి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అన్యాయాలపై మాట్లాడకుండా ఉండలేమంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ఇప్పుడు చూద్దాం. ఆయన పేరు బచ్చలకురి జోసఫ్. ఆయన్ని ఈ 4 కోర్టుల్లో బెయిల్ ఇచ్చేసింది కాబట్టి అసలు సెక్షనే మార్చేద్దాం అన్నారు. ఏమి సెక్షన్ అది దుంపదేగా. యుఏపిఏ అంట, అదేంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు, టెర్రరిస్టుల మీద. ఇప్పుడు ఎక్కడ పోతాడు మ్యాజిస్ట్రేట్ గారు? ఇప్పుడు న్యాయస్థానం ఎట్లా వస్తుందో చూస్తాం అని న్యాయస్థానాన్ని సవాల్ చేశారు. న్యాయస్థానాన్ని, ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ మా వాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అని అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు, కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ్ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి. ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మా పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. ఇటు వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయం సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓన్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా, అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ ఇచ్చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాలు పిలవండి. అట్లా కాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే, రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది.